హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 2 చూద్దాం. డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ యొక్క డాగు ఎప్పట్లాగే అల్లరి చేసి ఒక ఫోటో ఫ్రేమ్ ను కింద పడేసింది. నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావా అని తిడుతూ ఆ ఫోటోను తీసి హీరోయిన్ చూస్తోంది. అందులో చూస్తే హీరో మీ పక్క పక్కనే నిలబడి ఉంటారు. ఇది స్కూల్లో చదివే టైంలో ఫ్యామిలీగా తీసుకున్న ఫోటో. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఈమె దూరంగా ఉండడం చూసి కొంచెం దగ్గరకు జరగమ్మా అని చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే కొంచెం పక్కగా జరగమ్మా, టియానేమి నిన్ను కొరకు తినలే అంటుంది. కానీ ఆమె భయపడుతూ ఉండడం వల్ల హీరో ఆమెను పక్కకు జరుపుకున్నాడు. ఆమెపై చేయి వేసి ఫోటోకు పోజిస్తుంటాడు. ఈ ఫోటో ఈమెకు బాగా నచ్చుతుంది. ఆ ఫోటోను ఆమె చూస్తున్న క్రమంలో హీరో రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఏమైంది, త్వరగా లేచారా అని అడుగుతుంటే, అవును, ఎక్కడ పడుకొని ఇస్తున్నావు, కీచు కీచు అని చెవులు దద్దరిల్లుతున్నాయి కదా అంటున్నాడు. సరే, ఒక 2 minutes ఉండండి, నేను కూడా వస్తున్నా అని అంటోంది. కానీ హీరో ఆమె కోసం కొంచెం కూడా వెయిట్ చేయకుండా వెళ్తున్నాడు. హీరో టీపీసీ అనే కంపెనీలో పెద్ద బాధ్యతలో ఉన్నాడు. హీరోయిన్ ఇంకో కంపెనీలో పనిచేస్తుంది. ఆ కంపెనీ కొంచెం లాస్ లో ఉంది. ఈ రోజు ఆఫీస్ కు వెళ్లేటప్పుడు అంతా దాని గురించే బాధపడుతున్నారు. అప్పుడు హీరోయిన్ తో ఏం చెప్తున్నారంటే, మన కంపెనీ టీపీసీ కంపెనీతో కొలాబరేట్ కాబోతుందట, ఇకపై మనకు అక్కడే పని అంట అని మాట్లాడుతున్నారు. ఏంటి, ఏం కంపెనీ, టీపీసీ అని మీ చాలా కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతోంది. అక్కడికి వెళ్తే హీరో తనపై కోప్పడతాడని ఈమెకు బాగా తెలుసు. ఆ విషయం హీరోకు ఎలా చెప్పాలో తెలియక ఇంటికి వచ్చిన తర్వాత హీరో కోసమే ఎదురు చూస్తోంది. ఈ రోజు అతడు ఇంకా రాలేదు. అయ్యో దేవుడా, ఈ విషయం అతనికి ఎలా చెప్పేది, చెప్తే బాగా తిడతాడే అనుకుంటోంది. అప్పుడు హీరో కరెక్ట్ గా వచ్చాడు. ఏం చెప్పాలో చెప్పు, నేనేం అరవనులే అంటున్నాడు. అతన్ని చూడగానే ఈమెకు చాలా భయం వేస్తోంది. ఇప్పుడు వేరే కోపంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏం చెప్పాలో తెలియక, ఏమీ లేదు, ఈ రోజు ఫిష్ మాత్రమే చేశాను, సరిపోతుందా అంటోంది. సరే సరే పర్వాలేదులే, నేను తింటానులే అంటాడు. సరే, తినేటప్పుడు చెప్దామని చాలా సేపటి నుంచి అతని ముఖమే చూస్తోంది. కానీ అస్సలు చెప్పట్లేదు. అతడు తాగుదామని డ్రింక్ తీస్తున్నాడు. ఉండండి ఉండండి, నేనే పోస్తా అని ఈమె పోస్తోంది. అప్పుడు సడన్ గా అతడు ఆమె చేయిని పట్టుకున్నాడు. ఏంట్రా, ఇతడు చేయిని కూడా పట్టుకుంటున్నాడు, ఒకవేళ మంచి మూడ్లో ఉన్నాడా ఏంటి అనుకుంటోంది. అప్పుడు అతడు ఆమెను చూస్తూ, ఇంకా ఆ రింగ్ వేసుకుని తిరుగుతున్నావా, వెంటనే దాన్ని తీసేయి, ఇకపై నీ చేతికి నేను దీన్ని చూడకూడదు అంటున్నాడు. అప్పుడు ఆమె కూడా నవ్వుకుంటూ సరే సరే అంటోంది. అక్కడే ఆ రింగ్ ను కూడా తీసేసింది. సరే, ఇప్పుడైనా చెప్దాం అనుకుంటుంటే అతనికి కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతూనే అలా వెళ్లిపోయాడు. మీ యొక్క డాగు ఊరికే ఉండదు, ఎప్పుడు హీరో యొక్క క్యాట్ ను అటాక్ చేస్తుంటుంది. దాన్ని కాపాడడానికి హీరో ట్రై చేస్తుంటే సడన్ గా ఎవరో ఇంట్లోకి వస్తున్నట్లు తెలిసింది. ఎవర్రా అని చూస్తే హీరో యొక్క ఫ్రెండ్స్ లోపలికి వస్తున్నారు. యాక్చువల్ గా హీరోకు పెళ్లైన విషయమే వీళ్ళకి తెలియదు. ఈమెను చూస్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారని మీను చూస్తూ, నువ్వు వేగంగా వెళ్లి నీ రూమ్ లో దాక్కోపో అంటున్నాడు. ఎందుకు అని ఆమె అంటుంటే, ఎందుకు అని అలా అంటున్నావేంటి, వీళ్లకు నేను సమాధానం చెప్పలేనమ్మా అంటున్నాడు. అప్పుడు ఆమె కూడా రూమ్ లోపలికి వచ్చింది. చూస్తే అక్కడ తలుపులు లాక్ అయి ఉన్నాయి. దానికి బయట సోఫాలోనే ఉంటుంది. ఆ లోపలే హీరో యొక్క ఫ్రెండ్స్ లోపలికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక హాల్లోనే ఒక చోట దాచుకుంది. హీరోను ఎలా పిలవాలా అని ఆలోచిస్తోంది. అప్పుడు పక్కన ఒక రాయి ఉంది. ఇక తప్పదన్నట్లు దాన్ని తీసుకుని హీరోను కొట్టింది. అందరికి తాకగానే సర్రున కోపం వచ్చింది. ఏంటే, ఇంకా నువ్వు వెళ్ళలేదా అన్నట్లు చూస్తున్నాడు. ఎలా వెళ్ళేది, కీనే ఇక్కడ ఉంది కదా, దాన్ని తీసివ్వు అని సైగ ద్వారా చెప్తోంది. సరే అని దాన్ని తీద్దామని వెళ్తున్నాడు. సడన్ గా అతని ఫ్రెండ్ దానిపై కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేసేది అని ఆమె అడుగుతుంటే, నువ్వు నా రూమ్ లోకి వెళ్ళు అని నైస్ గా అతడు చెప్తుంటాడు. ఈమె కూడా ఎలాగోలా చేసి అతని రూమ్ కు వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు బయట కూర్చుని పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడు హీరో యొక్క ఫ్రెండ్ ఒక అతడు, నేను బాత్రూమ్ కు వెళ్ళాలి అని హీరోకు చెప్తున్నాడు. అప్పుడు హీరో మర్చిపోయి, నా రూమ్ లో ఉన్న బాత్రూమ్ ని యూజ్ చేసుకోపోరా అంటాడు. అర్జెంట్ గా ఉందని అతడు చాలా వేగంగా వెళ్తున్నాడు. అప్పుడే హీరోకు గుర్తుకు వచ్చింది. అయ్యయ్యో, ఆమె లోపల ఉంది కదా అనుకుంటున్నాడు. అతనికంటే ఇతడు స్పీడ్ గా వచ్చి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయకుండా ఇతన్ని ఆపుతున్నాడు. హీరోయిన్ కు వినిపించాలని శబ్దంగా మాట్లాడుతుంటాడు. ఏంట్రా అర్జెంట్ అంటుంటే నువ్వేదో మాట్లాడుతున్నావు అని అతడు లోపలికి వెళ్ళి చూస్తే మీ అక్కర్లేదు. సరేరా, ఆమె ఎక్కడో దాక్కుందిలే అని హీరో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది, ఒకవేళ ఈమె బాత్రూమ్ లో దాచుకుందా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతడు అనుకున్నట్లే ఆమె బాత్రూమ్ లోనే దాక్కుంది. అప్పుడు అతడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. లోపల ఆమెను చూడగానే ఇద్దరు అరుస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి, ఎవర్రా ఈ అమ్మాయి అని అంతా అడుగుతున్నారు. అప్పుడు మీ ఏమనుకుంటుందంటే భార్య అని చెప్తాడేమో అనుకుంటోంది. కానీ అతడు కొంచెం కూడా ఆలోచించకుండా నా చెల్లి అని చెప్పాడు.
ఏంటి చెల్లికి బాత్రూమ్ లో ఏం పనిరా అని వాళ్ళు అంటున్నారు. రేయ్ మీరు వస్తున్నారనే నేను సేఫ్ గా ఆమెను బాత్రూమ్ లో ఉండమని చెప్పా అంటున్నాడు. వీళ్ళంతా వీరిద్దరి ముఖాలను ఆరితేరి చూస్తున్నారు. అవును, ఇద్దరు చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు, కానీ మీ చెల్లెలు నీకంటే చాలా అందంగా ఉందిరా అంటున్నారు. హీరోకు లోపల కడుపు మండుతోంది. ఈమె కూడా వాళ్ళతో చాలా జాలీగా మాట్లాడుతోంది. సరే ఇక వెళ్ళండి అని అందరినీ ఇంటికి పంపించాడు. మరుసటి రోజు ఆఫీస్ లో చూపించారు. హీరోయిన్ తన ఆఫీస్ నుంచి హీరో యొక్క ఆఫీస్ కు షిఫ్ట్ అయ్యింది. మీ ఏంటంటే హీరో కళ్ళల్లో పడకూడదని అనుకుంటోంది. ఇప్పుడు ఒక అతడు వచ్చి అందరినీ వెల్కమ్ చేస్తున్నాడు. మీ అందరికి హెడ్ గా ఒకరిని అపాయింట్మెంట్ చేశారు. అతడే మీకు బాస్ లాగా అని చెప్తున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత బాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేది వేరెవరో కాదు, హీరోనే. హీరో మామూలుగానే గుర్రుగా ఉంటాడు. ఆఫీస్ లో ఇంకా చాలా టెర్రర్ గా ఉంటాడు. ఫస్ట్ రోజని కూడా చూడలేదు. మొదటి రోజే అందరితో రూడ్ గా నడుచుకుంటున్నాడు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో మీ అతని కళ్ళల్లో పడింది. ఆమెను చూడగానే ఈమెంటి ఇక్కడికి వచ్చింది అని ఆమెనే గుర్రుగా చూస్తున్నాడు. ఆహా దొరికిపోయా అని ఈమె కూడా హలో సార్ అంటోంది. అప్పుడు కూడా అతడు ఇంకా గుర్రుగానే చూస్తున్నాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హీరో యొక్క ఎక్స్ ఉంటుంది కదా, ఆమెను చూపించారు. హీరోతో ఎలాగైనా కలిసిపోవాలని ఆమె అనుకుంటోంది. వాళ్ళ నాన్నను కన్విన్స్ చేసి హీరో పనిచేస్తున్నాడు కదా, ఈ కంపెనీ యొక్క షేర్స్ ను కొనిపించింది. అందువల్ల ఆమె ఎప్పుడైనా ఈ ఆఫీస్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఆమె ఆఫీస్ కు రావడంతో ఇతని యొక్క ఫ్రెండ్స్ అంతా చూశారు. ఏంటి మేడం ఇక్కడికి వచ్చారు, ఆఫీస్ లోనే డేటింగ్ గా అని అడుగుతుంటారు. చాచా అలా ఏం లేదు, అతనికే పెళ్లి అయింది కదా, ఇకపై నేను డిస్టర్బ్ చేయను అంటోంది. ఆ మాట వినగానే హీరో యొక్క ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. ఏంటి పెళ్లి అయిందా, ఏం మాట్లాడుతున్నారు మీరు, మాకు తెలియకుండా ఎలా పెళ్లి అవుతుంది, ఎవరో మిమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు అంటున్నారు. ఓ అలాగైతే హీరో ఇంకా సింగిల్ గానే ఉన్నాడా అని ఈమె అనుకుంటోంది. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. ఆఫీస్ లో ఈమెను చూడగానే ఏయ్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇటువైపు రాకూడదని అన్నానా లేదా అంటుంటాడు. ఇదిగో చూడు నేను ఆశపడ్డది దక్కించుకోకుండా వదలను అంటోంది. అది చాలదన్నట్లు అతని చెంపపై కిస్ చేసి వెళ్తోంది. అప్పుడు హీరో యొక్క ఫ్రెండ్స్ అంతా ఇతన్ని ఆట పట్టిస్తున్నారు. ఏంట్రా నీకోసం ఆమె మన కంపెనీ యొక్క షేర్స్ కూడా కొన్నదట, నువ్వు వేరే లెవెల్ రా, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఎక్కడైనా దొరుకుతుందా అని అంటుంటారు. అదే టైంలో మీ సడన్ గా క్రాస్ అయి వెళ్తోంది. ఆమెను హీరో యొక్క ఫ్రెండ్స్ చూసి ఏయ్ ఇది మీనే కదా, ఏంట్రా మీ చెల్లెలు ఇక్కడ తిరుగుతోంది అని ఆమెను పట్టుకుని మాట్లాడుతున్నారు. అప్పుడు హీరోకు వేరే దారి లేక అవునవును ఆమె ఇక్కడే పనిచేస్తోంది, ఈ రోజే ఆమెకు ఫస్ట్ డే అని చెప్పాడు. ఓ అలాగా, అయితే ఇకపై మేము ఆఫీస్ కు చాలా బాధ్యతగా ఉదయమే వస్తాంరా అంటున్నారు. కానీ మీ ఏమనుకుంటుందంటే పర్వాలేదు నేను అనుకున్నట్లు ఇతడు కోపడలేదే అనుకుంటోంది. ఇక నన్ను తిట్టలే అనుకుని సంతోషంగా ఇంటికి వెళ్తోంది. వెళ్లే టైంలో బాగా ఆకలిస్తోంది. సరే ఇక్కడే ఏదైనా తిని వెళ్దామా అనుకుంటోంది. అదే టైంలో ఆమె ఆఫీస్ లో టీమ్మేట్ గా ఒకడుంటాడు. అతడు వచ్చాడు. అతనికి ఈమె అంటే చాలా ఇష్టం. అతడు అనుకోకుండా ఈమెను చూసిన తర్వాత సరే రా డిన్నర్ కి వెళ్దామని తీసుకెళ్లాడు. కానీ ఇతడు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే అతడు ఈమెను లవ్ చేస్తున్నట్లు ఆమెకు అర్థమవుతోంది. మరుసటి రోజు ఆఫీస్ లో చూపించారు. హీరో ముఖ్యమైన ఒక మీటింగ్ కు వెళ్ళాడు. కానీ అతనికి ముఖ్యమైన డాక్యుమెంట్ ను ఆఫీస్ లోనే మర్చిపోయి వచ్చాడు. ఆఫీస్ లో పనిచేసే ఒక అబ్బాయికి ఫోన్ చేసి దాన్ని తీసుకురా అని చెప్పాడు. కానీ అతడు ఆఫీస్ లో లేడు. అప్పుడు అతడేం చేశాడంటే హీరోయిన్ కు ఫోన్ చేసి బాస్ యొక్క టేబుల్ పై ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి అతనికి ఇవ్వు అని చెప్పాడు. ఈమె అక్కడికి వెళ్లి వెతుకుతోంది. ఎంత వెతికినా అది దొరకట్లేదు. అదే టైంలో హీరో నుంచి కాల్ వచ్చింది. వేగంగా తీసుకురా, అది నాకు చాలా అర్జెంట్ అంటాడు. 30 minutes లో మీటింగ్ జరిగే చోటుకు తీసుకురా అని చెప్పాడు. ఆమె భయంగా వెతుకుతోంది, కానీ ఎక్కడా అది కనిపించట్లేదు. చాలా సేపు అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ కింద పడి ఉండడాన్ని చూసింది. వెంటనే దాన్ని తీసుకుని మీటింగ్ జరిగే చోటుకు బయలుదేరింది. ఆ చోటు ఆఫీస్ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది. ఈమె బయలుదేరే టైం కు కరెక్ట్ గా వర్షం పడుతోంది. అప్పుడు ఆమె బైక్ టాక్సీలో వెళ్లేటప్పుడు అతనితో ఫాస్ట్ గా వెళ్ళండి అని చెప్తోంది. అతడు ఫాస్ట్ గా వెళ్తున్న క్రమంలో ఒక కారును ఢీ కొట్టబోయాడు. ఇప్పుడు ఇద్దరు కింద పడిపోయారు. అప్పుడు మీ మోచేతికి దెబ్బ తగిలింది. ఆమె తనకైన గాయాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి అడుగుతోంది. అప్పుడు ఆమె మీటింగ్ అయిపోయింది, అంతా వెళ్లిపోయారని చెప్పింది. ఇప్పుడు ఆమె మళ్ళీ ఆఫీస్ కే వచ్చింది. హీరో అక్కడే కూర్చుని ఉన్నాడు. బాస్ మీరు ఇక్కడే ఉన్నారా, ఇదిగోండి మీరు అడిగిన ఫైల్, అది టేబుల్ కింద ఉండింది, అందుకే వెతకడం లేట్ అయింది అని చెప్తోంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ ఒక చిన్న పని కూడా సరిగా చేయవా అని చెప్పి ఆ ఫైల్ నే కోపంతో చింపేస్తున్నాడు. నా దగ్గర ఒక డిజిటల్ కాపీ ఉండడం వల్ల వాళ్ళకి ఇమెయిల్ చేశాను. ఈ పనికి ముఖ్యమే పంక్చువాలిటీ అని మీకు తెలియదా, ఎందుకు వస్తారు మీరంతా అని తిడుతుంటాడు. అప్పుడు ఆమెతో
పాటు పనిచేసే వాళ్ళంతా కూడా టెన్షన్ అయిపోతున్నారు. ఇతడు ఓవర్ గా చేస్తున్నాడు కదా అని అంతా అంటుంటే, లేదు అతనిపై ఏం తప్పు ఉంది, నాపైనే మిస్టేక్ ఉంది, నేనే సరిగా వెతకలేదు అని మీ అంటోంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళింది. హీరో రూమ్ లోనే ఉన్నాడు. అతడు బయటకు రానేలేదు. బయటకు వస్తే మాట్లాడదామని ఎదురు చూస్తోంది. ఇక అతడు రావట్లేదని చెప్పి ఆమె తన రూమ్ డోర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక కవర్ ఉంది. ఏంట్రా అని ఓపెన్ చేసి చూస్తే లోపల మెడికల్ కిట్ ఉంది. అదేంటంటే ఈమెకు దెబ్బ తగిలిందని చెప్పి అతడే ఒక మందును అక్కడ పెట్టి వెళ్ళాడు. అది చూడగానే ఈమె చాలా సంతోషపడుతోంది. అప్పుడు ఆమె వేగంగా హీరో రూమ్ దగ్గరకు వచ్చి తలుపును కొడుతూ టియాన్ తలుపు తెరవవా అంటోంది. కానీ అతడు అస్సలు పట్టించుకోలేదు. తన పాటన తను తన ప్రాజెక్ట్ వర్క్ చూసుకుంటున్నాడు. చాలా థ్యాంక్స్ అని ఆమె అరుస్తోంది. హీరోకు అంతా వినిపిస్తోంది. యాక్చువల్ గా ఉదయం ఆమెను తిట్టేటప్పుడు ఆమె చేతికి అయిన గాయాన్ని గమనించలేదు. ఆమెను తిట్టిన తర్వాత వెళ్లేటప్పుడు గాయాన్ని గమనించాడు. ఏదేమైనా కూడా ఈమెపై అతనికి ప్రేమ ఉంది. మరుసటి రోజు ఆఫీస్ లో చూపించారు. హీరో ఎక్స్ ఆఫీస్ కు వచ్చి ఇతన్ని టార్చర్ చేస్తోంది. అనవసరంగా నా వెంట పడకు అని చెప్తున్నాడు. కానీ ఆమె అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని అతనితో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఏంటమ్మా నీకు కొంచెం కూడా సిగ్గులేదా, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా అంటున్నాడు. అదే టైంలో హీరోయిన్ అటు క్రాస్ అయి వెళ్ళింది. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని కారు వెనక దాక్కుని కొంచెం సేపు విన్నది. కానీ ఈ లేడీ చాలా ఓవర్ గా మాట్లాడుతుందని తెలిసి ఇక నేను సైలెంట్ గా ఉండకూడదని అనుకుంది. వెంటనే రింగ్ తీసి వేలుకు పెట్టుకుంది. నేరుగా అక్కడికి వచ్చి ఆ లేడీని చూస్తూ ఏమంటుందంటే, ఎవరమ్మా నువ్వు నా హస్బెండ్ తో ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. అప్పుడు ఆమె ఈమెను ఒకలాగా చూస్తూ, ఓ ఈ చిన్న అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అంటోంది. అలా అంటూనే హీరో పక్కకు వస్తోంది. అప్పుడు మీ హీరోను బ్లాక్ చేసింది. ఇదిగో మా పెళ్లి ఎప్పుడో జరిగింది చూడు అని రింగ్ చూపిస్తోంది. అప్పుడు హీరో తన వేలిని చూసుకున్నాడు. ఆ రింగ్ ను ఎక్కడ పడేశాడో కూడా ఇతనికి తెలియట్లేదు. వెంటనే చేయి తీసి పాకెట్ లో పెట్టుకున్నాడు. ఇదంతా హీరో యొక్క ఎక్స్ నోట్ చేసింది. ఏదో సరిగా లేదనేది మాత్రం ఆమెకు అర్థమైంది. ఇంకా హీరోపై అడ్వాంటేజ్ తీసుకోవడానికే ట్రై చేస్తోంది. కానీ మీ దగ్గరికి రానివ్వట్లేదు. అప్పుడు హీరో సరే మీ రా మనం ఇంటికి వెళ్దాం అంటుంటాడు. అప్పుడు మీ అతని చేతిని పట్టుకుని ఇద్దరు కారెక్కారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి ఈమె ఆఫీస్ కి వచ్చి ఇలా చేస్తుంది ఏంటి అని అంటోంది. వదిలై నేను ఆమెను పట్టించుకోనంత వరకు ప్రాబ్లం ఏం లేదులే అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆమె సరే అని నవ్వుతుంటే ఆమె చేతికి ఉన్న రింగును చూసి, ఏయ్ నేను ఆ రోజే ఏం చెప్పాను, ఈ రింగును తీసేయమని చెప్పానా లేదా, కానీ ఇంకా చేతికి పెట్టుకుని తిరుగుతున్నావేంటి అంటుంటాడు. అప్పుడు ఆమె సారీ అని రింగ్ తీసి బ్యాగ్ లో పెట్టుకుంది. కానీ ఈమెకేంటంటే ఈ రోజు టియాన్ భార్యగా చాలా హక్కుతో మాట్లాడానని చాలా సంతోషపడుతోంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భోజనం చేసేటప్పుడు అతన్నే చూస్తోంది. ఎందుకంటే మీకి అతడంటే చాలా ఇష్టం. అతని యొక్క తల కొంచెం పచ్చిగా ఉండడం వల్ల ఆమె టవల్ తీసుకొచ్చి తుడుస్తోంది. అప్పుడు అతడు ఎప్పట్లాగే ఏం చేస్తున్నావు అని టెర్రర్ గా అడుగుతుంటాడు. తడిగా ఉండింది అందువల్లే అని ఆమె చెప్తోంది. నాకు తెలుసు మొదట టవల్ తీయ అనగానే ఆమె తీసేసింది. ఇప్పుడు స్కూల్లో జరిగిన మెమరీస్ ను ఆమె గుర్తు చేసుకుంటోంది. హీరోను ఆమె ఫస్ట్ టైం చూసింది. దూరంగా ఉండి అతనికి సైట్ కొట్టింది. ఆ తర్వాత ఇంటికొచ్చాక అతన్ని దాక్కుని చూస్తుంటుంది. ఇదంతా తలుచుకుంటూ ఇప్పుడు నేను ఇతనికి వైఫ్ అయ్యాను, ఇకపై దాక్కుని చూడాల్సిన అవసరం లేదు, నేరుగానే కూర్చుని చూడొచ్చు అనుకుంటోంది. సీన్ కట్ చేసి ఆఫీస్ లో చూపించారు. హీరోను తన బాస్ పిలిచి మాట్లాడుతున్నాడు. మన షేర్ హోల్డర్ యొక్క అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందట కదా, కానీ నువ్వు ఆ అమ్మాయితో చాలా హార్ష్ గా నడుచుకుంటున్నట్లు చెప్తున్నారు. అతడు మన కంపెనీకి ముఖ్యమైన పార్ట్నర్, అందువల్ల కొంచెం చూసి నడుచుకో అని హీరోకు చెప్తుంటాడు. లేదు సార్ నేను ఆమెతో అడ్జస్ట్ చేసుకోలేను అని హీరో అంటున్నాడు. ఏయ్యా నువ్వు సింగిలే కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అంటుంటే, లేదు సార్ నేను సింగిల్ కాదు, నాకు పెళ్లి జరిగిందని నిజాలు చెప్తున్నాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు రేపే ఈ ఉద్యోగానికి రిజైన్ చేయ అంటుంటాడు. ఎందుకు అని ఆమె అడుగుతుంటే, అవును నాకు పెళ్లి జరిగిందని ఆఫీస్ లో చెప్పాను, కానీ నువ్వు కూడా అక్కడే పనిచేసావంటే నువ్వే నా భార్య అని అందరికీ తెలుస్తుంది, అందుకే అంటుంటాడు. సరే నీ భార్య అని తెలిస్తే ఏంటి అని ఆమె అంటుంటే, వేరే ఏదైనా మంచి కంపెనీలోకి వెళ్లి జాయిన్ కా అంటుంటాడు. అదంతా కుదరదు, నేను మీ భార్య అని చెప్పుకోవడానికి మీకెందుకు అంత ఇబ్బంది అంటోంది. ఈ విషయం అందరికీ చెప్తే మనకి ఏ సమస్య ఉండదు కదా అంటోంది. కానీ అతడు అస్సలు వినట్లేదు. నాకేమీ చెప్పొద్దు, నువ్వు రేపు రిజైన్ చేస్తున్నావు అంతే అని అంటుంటాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. ఎందుకు మీరు ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని మన ఇద్దరు కోసం నేను ఆలోచిస్తున్నాను, కానీ మీరు మాత్రం నన్ను ఉద్యోగం నుంచి వెళ్ళిపో అంటున్నారు. నేను మీ భార్య అని చెప్పడానికి నాకే ఇబ్బంది లేదు, కానీ మీకెందుకు ఇబ్బంది అంటోంది. నువ్వు
ఊరికే అలా మాట్లాడకు, నేను నా కోసం మాత్రమే ఇలా చెప్పట్లేదని అతను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నా భార్య అని చెప్పాననుకో, రేపు డివోర్స్ అయితే అప్పుడు నువ్వు చాలా ఫీల్ అవుతావు, అప్పుడు అంతా నిన్ను చెడుగా చూస్తారు, నీకు అలాంటి బాధ ఉండకూడదనే ఇలా చేస్తున్నా అంటున్నాడు. ఈ మాట వినగానే హీరోయిన్ కు ఇంకా చాలా బాధగా అనిపించింది. ఓ అదేనా కారణం, ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తారు, మీకు నాపై ప్రేమే లేదు అని ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళింది. లోపలికి వచ్చిన తర్వాత అతడు మాట్లాడిన మాటలు తలుచుకుంటూనే ఏడుస్తోంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్, స్కూల్లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది, అదంతా గుర్తు చేసుకుంటోంది. వీళ్ళు ఒక రోజు సినిమాకు వెళ్లారు. అప్పుడు హీరోకు లైన్ వేస్తున్న ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. హీరో పక్కన కూర్చుందామని వచ్చేటప్పుడు టక్కున ఏం చేస్తాడంటే, సారీ నా గర్ల్ ఫ్రెండ్, ఆమెను తీసుకుని సినిమాకు వచ్చా అని చెప్పి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఈమెకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇప్పుడు గుర్తుకొస్తున్న క్రమంలో అన్నిటి సమయాల్లో ఇతడు నన్ను యూజ్ చేసుకున్నాడా అని అనుకుంటోంది. ఏడుస్తూనే పడుకుంది. ఉదయం చూస్తే ఇప్పుడు 11. ఏంట్రా ఇది అని వాచ్ ను తీసి చూస్తే అలారం ఆఫ్ అయి ఉంది. ఇప్పుడు లేట్ అయింది అని ఆఫీస్ కు వేగంగా బయలుదేరుతోంది. అప్పుడు అనుకోకుండా హీరో యొక్క ఎక్స్ ఉంటుంది కదా, ఆమెను ఢీ కొట్టింది, కింద పడింది. కానీ ఆమెను చూడలేదు. అప్పుడు ఆమె ఈమెను చూసింది. ఈమె కూడా ఇక్కడే పని చేస్తుందా అని అనుకుంటోంది. ఆఫీస్ కు వచ్చిన తర్వాత హీరోని చూస్తూ నువ్వే కదా అలారం ఆఫ్ చేసావు అన్నట్లు చూస్తోంది. అతడు కూడా ఆమెను చూసి ఏమీ చేయనట్లే నటిస్తుంటాడు. ఆఫీస్ లో గొడవ ఎందుకు అని ఆమె ఊరికే వెళ్లి కూర్చుంటోంది. ఆమె వేగంగా రావడం వల్ల చేతికి ఉన్న రింగ్ ను తీయడం మర్చిపోయింది. అప్పుడు ఆమె పక్కనే ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఆమె క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలు ఈమెకు చెప్తుంటుంది. ఈ బాసే ఈమె యొక్క భర్త అనేది ఆమెకు తెలుసు. అప్పుడు రింగ్ ను చూడగానే ఏంటే ఇంకా దీన్ని తీయలేదా అని అంటోంది. బాస్ అక్కడే ఉన్నాడు, చూసాడంటే తిడతాడు, తీయి అని చెప్పింది. అప్పుడు ఈమె కూడా సరే అని తీస్తోంది. అది టైట్ గా ఉంది, తీయడానికి రావట్లేదు. సరే రెస్ట్ రూమ్ కు వెళ్లి నీటితో తడిపి తీద్దామని ఇద్దరు రెస్ట్ రూమ్ కు వెళ్లారు. అక్కడ తీయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ రావట్లేదు. ఇక కుదరట్లేదు, వెళ్దామని అనుకుంటున్న క్రమంలో వీళ్ళపైన ఒక ఆఫీసర్ ఉంటాడు. అతనికి మీపై ఒక కన్ను, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు ఆమె ఫ్రెండ్ తో వచ్చింది కదా, అందువల్ల ఫ్రెండ్ ను చూస్తూ నువ్వు కొంచెం అటు వెళ్తావా, మేమిద్దరం ఒంటరిగా మాట్లాడుకోవాలి అంటుంటాడు. ఆమెకు బాగానే తెలుసు ఇతనికి మీపై ఒక కన్నని, ఏదైనా తప్పు జరిగినా జరుగుతుందేమోనని వేగంగా హీరో దగ్గరికి వచ్చి అతని దగ్గర ఒంటరిగా చిక్కుకుంది, నువ్వు వెళ్లి హెల్ప్ చేయని హీరోకు చెప్పింది. ఆ మాట వినగానే ఇతడు నేనెందుకు హెల్ప్ చేయాలి, ఇదే నాకు పని అన్నట్లు వెళ్తున్నాడు. నీ పాటను నువ్వు వెళ్తున్నావేంటి, నువ్వు ఆమె పెళ్లి అని ఏదో చెప్పడానికి వస్తోంది. అప్పుడు హీరో వేగంగా వచ్చి అవును ఈ విషయం నీకెలా తెలుసు అంటుంటాడు. నేను ఆమె యొక్క క్లోజ్ ఫ్రెండ్ ని, ఆమె నా దగ్గర ఏది దాయదు, ఇప్పుడు ఇది కాదు ముఖ్యం, ముందు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూడుపో అంటోంది. ఇప్పుడు ఆమె చెప్పినట్లుగానే ఈ మేనేజర్ హీరోయిన్ ను కిస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా ఆపాలో ఈమెకు తెలియలేదు. అప్పుడు చేతికున్న రింగ్ ను చూపిస్తూ సార్ నాకు పెళ్లి అయిపోయింది అంటోంది. ఏంటమ్మా రింగ్ ను చూస్తే నమ్ముతానా, నువ్వు ఊరికే ఇలా కథలు చెప్పకు అంటున్నాడు. మళ్ళీ ఆమెను కిస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరో కరెక్ట్ గా వస్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు, నేను ఇచ్చిన పని నేను పూర్తి చేసావా లేదా అంటున్నాడు. అప్పుడు ఆమె ఏ పని చెప్పాడు అన్నట్లు చూస్తోంది. అప్పుడు హీరో కళ్ళతోనే సైగ చేశాడు. అప్పుడు ఆమె ఇంకా ముగించలేదు సార్ అంటోంది. పని చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు రా అని ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్తున్నాడు. కానీ ఈ మేనేజర్ కు ఇప్పుడు ఈమెకు పెళ్లి జరిగిందన్న విషయం తెలియవచ్చింది కదా, అందువల్ల ఊరికే ఉండకుండా ఆఫీస్ మొత్తం ఈ విషయాన్ని స్ప్రెడ్ చేశాడు. అప్పుడు అంతా మీ దగ్గరికి వచ్చారు. వన్ సైడ్ గా లవ్ చేస్తుంటాడు కదా, అతనికైతే గుండె పగిలిపోయినంత పని అయింది. అతడు చాలా శోకంగా తిరుగుతుంటాడు. హస్బెండ్ ఎవరనేది ఎవరికీ చెప్పలేదు. ఆఫీస్ లో ఈ రోజు చాలా దుర్ఘటన జరిగిందన్నట్లు ఆమె కోపంగా ఇంటికి వెళ్తోంది. ఇంటికి వెళ్ళి చూస్తే హీరో ఫుల్ సౌండ్ పెట్టి టీవీ చూస్తున్నాడు. తల నొప్పిగా ఉంది, కొంచెం సౌండ్ తగ్గించండి అంటోంది. అదంతా కుదరదు, ఇది నీకు పనిష్మెంట్ అంటుంటాడు. నేను నీకేం చెప్పా, మన పెళ్లి సీక్రెట్ గా ఉండాలని చెప్పానా లేదా, కానీ నీ ఫ్రెండ్ కి ఎలా తెలిసింది అంటుంటాడు. కానీ ఈ విషయం ఆఫీస్ మొత్తానికి తెలిసిందన్న విషయం ఇతనికి ఇంకా తెలియదు. ఫ్రెండ్ కు మాత్రమే తెలిసిందన్న విషయం తెలిసే ఇతడు ఇంత టెన్షన్ అవుతున్నాడు. నేను ఆమెకు చెప్పకుండా ఎలా ఉంటాను, ఆమె నా స్కూల్ నుంచి ఫ్రెండ్, ఫస్ట్ రిమోట్ ఇవ్వండి అని అతనితో గొడవ పడుతోంది. కానీ అతడు రిమోట్ ఇవ్వట్లేదు. కానీ ఈమె వదిలేటట్లు లేదు. అతనితో గొడవ పడుతూ ఆ రిమోట్ లాగడానికి ప్రయత్నిస్తోంది. ఇద్దరు కూడా సోఫాలో పడిపోయారు. చివరిగా అతడు రిమోట్ ను విసిరేద్దామని విసిరేసే క్రమంలో ఆమె ఇంకో చేత్తో క్యాచ్ చేసింది. అప్పుడు ఆమె టీవీని ఆఫ్ చేసి చూసావా నేనే గెలిచా అన్నట్లు రియాక్షన్ ఇస్తోంది. కానీ హీరో చేతికున్న రింగ్ ను చూసి ఇది తీయమని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి
తీయాలి అంటుంటాడు. ఎందుకు తీయలేదు అని అంటుంటే దీన్ని ఇలాగే పెట్టుకోవాలని నాకేమైనా ఆశ ఏంటి, కానీ అది రావట్లేదు అంటోంది. సరే రా అని అతడు ఆమెను బాత్రూమ్ లోకి లాక్కెళ్లి గ్రీస్ పెట్టి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫస్ట్ ఈమెకు చాలా కోపం వచ్చింది, కానీ అతడు చాలా కష్టపడుతూ గ్రీస్ పెట్టి తీయడానికి ప్రయత్నిస్తుంటే అతన్ని ఆమె చూస్తోంది. అతడు 5 నిమిషాల పాటు కష్టపడి ఎలాగోలా చేసి రింగు తీశాడు. ఇప్పుడు ఈమె ఏంటంటే అప్పుడే రింగు వచ్చేసిందా అన్నట్లు చూస్తోంది. ఆమె మైమర్చిపోయి చూస్తుంటే ఇతడు గమనించాడు. ఇప్పుడు ఎందుకు పిచ్చిదానిలా నవ్వుతూ నన్ను చూస్తున్నావు అంటుంటాడు. లేదు అలా ఏం లేదే అని ఆమె అంటోంది. ఇదిగో చూడమ్మా, ఇకపై ఈ రింగును నీ వేలికే పెట్టుకోకూడదు, కారణం లేకుండా అస్సలు పెట్టుకోకూడదు అంటుంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ రింగును పెట్టుకోవాలంటే నేను మిమ్మల్ని అడగాలా అంటోంది. అవునవును అర్థమైతే చాలు అంటుంటాడు. సీన్ కట్ చేసి ఆఫీస్ లో చూపించారు. ఓనర్ హీరోను పిలిచి మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి ఇలా చేయడం సరిగా లేదు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పార్ట్నర్ గా ఉండలేనని చెప్పాడు. అతడు ఏదైనా యాక్షన్ లోకి దిగక ముందే నువ్వే దీన్ని సరిచేయాలి అని అతడు అంటుంటాడు. ఇప్పుడు ఏం చేయాలో హీరోకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళుగా పనిచేసిన ఈ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళకూడదని అనుకుంటున్నాడు. అదే టైంలో ఈమెతో కాంప్రమైజ్ కాలేను అని కూడా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. సడన్ గా ఏమనుకున్నాడో ఏమో కానీ క్యాబిన్ లోంచి లేచి వస్తున్నాడు. నేరుగా మీ యొక్క టీమ్మేట్స్ ఉంటారు కదా అక్కడికి వచ్చాడు. ఇకపై మీ కేవలం పని చేయడానికే కాదు, నా సెక్రటరీగా ఇకపై ఈమె ఉంటుంది అని అంటుంటాడు. కానీ ఎందుకు ఈ అనౌన్స్మెంట్ చేశాడో ఎవరికి తెలియట్లేదు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.